ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రాబోతూ ఉంది. ఈ ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు తప్పకుండా అమ్మవారిని పూజించటం జరుగుతుంది. అయితే ఈ ఎంతో శక్తివంతమైన ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజు అనేది చాలా అంటే పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది. ఆ రోజు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు అని పండితులు చెబుతున్నారు. కనుక వరలక్ష్మి వ్రతం రోజున ఒక తమలపాకు కొంచెం పసుపుతో మీరు ఈ పరిహారం చేసి చూడండి. ఇక మీరు తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి పరిహారం. ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజున చేయండి. ఎందుకంటే ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది, ఈరోజు ఎంతో విశిష్టమైనటువంటిది. వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో అందులోను పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది. కనుక ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో కటిక దరిద్రులను కూడా ధనవంతులుగా మారుస్తుంది. మనకు శ్రావణ మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఈ మాసం అంటే ప్రతి ఇల్లు కూడా దేవాలయంలాగా ఉంటుంది. ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అన్నీ తీరిపోతాయి. అమ్మవారి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, మన కష్టాలు, సమస్యలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే వరలక్ష్మి వ్రతం రోజున మనం తమలపాకు అంటే మనం అమ్మవారిని పూజించిన ఏ వ్రతాలు చేసినా ముత్తైదువులకు వాయనాలు ఇవ్వాలి అన్నా ఖచ్చితంగా కూడా మనం తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాము. తమలపాకులు అనేవి ఎంతో శక్తివంతమైనటువంటివి. ఎందుకంటే ముగ్గురు దేవతల కలయికే తమలపాకులు అని పెద్దలు చెబుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క తమలపాకులతో చేసే పరిహారాలు 100% కూడా మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి. 100% కూడా మన కష్టాలను, దరిద్రాలను తొలగిస్తూ ఉంటాయి. తమలపాకులు అనేవి అంతటి శక్తివంతమైనటువంటివి. అయితే ఈ తమలపాకులతో చేసే పరిహారం అనేది చాలా అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ యొక్క పరిహారం అనేది మన కష్టాలను ఖచ్చితంగా తొలగిస్తుంది. ఇక వరలక్ష్మి వ్రతం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది, చాలా ప్రాధాన్యతతో కూడుకొని ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎంత నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే, ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజించటం కోసం కావాల్సింది అంటే చాలామంది అనుకుంటారు ఎన్నో ఖర్చు పెట్టాలి, పూజ చేయాలి అంటే ఇది ఖర్చు పెట్టాలి, అది ఖర్చు పెట్టాలి అని. అయితే అవన్నీ కూడా శాస్త్రపరంగా లేదు. డబ్బుని ఖర్చు చేసి పూజలు చేయమని ఏ శాస్త్రము చెప్పలేదు. ఉన్న దాంట్లో నిరాడంబరంగా పూజలు చేయాలి అని శాస్త్రం చెబుతుంది. ఆడంబరం ఏమీ లేకుండా మనం ఇంట్లోనే నియమంగా, నిష్టగా, చాలా భక్తితో, శ్రద్ధతో మనం పూజలు చేస్తే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతే తప్ప మనం దీనికోసం ఎన్నో ఖర్చులు పెట్టి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పూజలు, ఇంకా స్తోమత లేని వారు అప్పులు చేసి కూడా పూజ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఏ శాస్త్రము కూడా అప్పు చేసి పూజలు చేయమని చెప్పలే. స్తోమతకు తగినట్లే చేసుకోవాలి. మన భక్తిలో నిజాయితీ ఉంటే, మన భక్తి అనేది నిజంగా భక్తి మన దైవం మెచ్చితే గనక ఆ దైవమే మనకి కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. అయితే లక్ష్మీదేవి అంటేనే ధనానికి అధిపతి. అమ్మవారి అనుగ్రహం ఒకటి ఉంటే మన ఇంట్లో కేవలం ధనం ఒకటే అదృష్టం అని కాదు, సుఖశాంతులు ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. పిల్లలతో కూడా అంటే చెప్పిన మాట వింటారు. పిల్లలతో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు. అలానే ఇంట్లో అన్ని విధాలుగా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే కుటుంబంలో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదో ఒక దారి అనేది వస్తూనే ఉంటుంది. మనం ఒక డబ్బు పరంగా సమస్యలో ఉన్నామనుకోండి, ఆ సమస్య తీరటం కోసం ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది. ఇలా మనకి ఆర్థిక పరంగా కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. వరలక్ష్మి వ్రతం అంటేనే అంతటి పవిత్రమైనటువంటి రోజు. సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ఈరోజు ఈ పూజను చేస్తూ ఉంటాము.
అయితే శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం పూజను చేయటం వల్ల అమ్మవారు సంధ్యా సమయంలో ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారని మనకు పండితులు చెబుతున్నారు. అయితే ఈ వరలక్ష్మి వ్రతం పూజని సాయంత్రం చేయాలి. లక్ష్మీదేవికి రాత్రి సమయంలో చేసే పూజలు అంటే చాలా ఇష్టం. లేదా ఉదయం పూటే చేయాలి. అంటే ఉదయం మనకి 11 దాటక ముందు ఈ పూజ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం చేసిన పూజను శాస్త్రం పరిగణలోకి తీసుకోదు అని మనకు శాస్త్రం చెబుతుంది. కానీ మనకు భక్తి ఇంపార్టెంట్ అని కూడా శాస్త్రం చెబుతుంది. భక్తితో కొలిస్తే ఖచ్చితంగా కూడా దైవానుగ్రహం అనేది ఉంటుంది అని కూడా శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు కొన్ని నియమాలను పాటించాలి. అలానే పూజను చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఈ పూజకు కావాల్సింది తమలపాకులు, అమ్మవారి యొక్క విగ్రహం లేదా ఫోటో. అలానే ఈ పూజ చేయటం కోసం కలశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. కలశం ఆనవాయితీ లేదు అనుకున్న వారు మామూలుగా అమ్మవారి ఫోటోని కానీ ప్రతిమను కానీ పెట్టి పూజించవచ్చు. అయితే ఇక మనకు ఎలాంటి నైవేద్యాలు చేయాలి, ఎన్ని రకాలు చేయాలి అనే సందేహం ఉంటుంది. అయితే ఇన్ని రకాలు అన్ని రకాలు అని ఏది ఉండదు. కాకపోతే అమ్మవారిని మనం భక్తితో పూజిస్తూ ఉన్నాము, అలానే సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉన్నాము కాబట్టి అమ్మవారికి ఇష్టమైన 5 రకాల నైవేద్యాలు చేయవచ్చు. అందులో దధ్యోజనం 1, 2 పులగం, 3 పులిహోర, 4 పరమాన్నం, 5 శనగలు. ఖచ్చితంగా శనగలను పెట్టాలి. అమ్మవారికి శనగలు అంటే అత్యంత ప్రీతికరం. ఒకవేళ ఇవేవి చేయలేమండి, మాకు టైం లేదు, కుదరట్లేదు అనుకునేవారు కేవలం పులిహోర అన్నం ప్రసాదంగా పెట్టి శనగలను వడపప్పు ప్రసాదంగా పెట్టిన అమ్మవారు చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఇలా పెట్టినా పర్వాలేదు. ఇక మన శక్తి కొలది మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. అలానే అమ్మవారికి ఖచ్చితంగా కూడా పూజించేటప్పుడు ఎంతో నియమంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. అలానే ఖచ్చితంగా చీరను కట్టుకొని ఈ పూజను చేయాలి. అంటే కేవలం పెళ్ళైన ఆడవారి చీర కట్టుకొని చేయాలా, పెళ్ళి కానివారు డ్రెస్ వేసుకొని చేసినా పర్లేదా అనుకోవచ్చు. లేదు, ప్రతి ఒక్కరు పెళ్ళైన ఆడవారైనా పెళ్ళి కాని ఆడవారు అయినా అందరూ కూడా డ్రెస్ వేసుకోకుండా చీరను కట్టుకోండి. చీర అనేది ఎంతో పవిత్రం. అమ్మవారికి చీరలో ఉండే ఆడవారు అంటే చాలా ఇష్టం. అందులో ఆ చీర కూడా ఆకుపచ్చ రంగు చీర లేదా ఎరుపు రంగు చీర, ఇలా శుభప్రదమైనటువంటి రంగు చీరలను కట్టుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి. ఎరుపు రంగు చీర, గాజులు చేతికి ఖచ్చితంగా ఉండాలి. అవి మట్టి గాజులు అయి ఉండాలి. మట్టి గాజులు చేతికి వేసుకోవాలి. అలానే పెళ్ళైన స్త్రీలు అయితే పాపిడిలో సింధూరాన్ని తప్పకుండా ధరించాలి. ఇలా చేయటం వల్ల మనకి ఏ కష్టము ఉండదు. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఇంటికి వచ్చిన ముత్తైదువులకి కూడా చాలా సింపుల్గా కేవలం ఒక తమలపాకు, పసుపు, కుంకుమ, అలానే శనగలు ఉంటే సోంపు ఇవ్వచ్చు. ముఖ్యంగా ఆడవారు అంటే సౌభాగ్యం అని అర్థం. అంటే మనకు పసుపు కుంకుమ అనేది చాలా మోక్షం. ఇక ప్రసాదం ఏదో ఒకటి ఖచ్చితంగా, అంటే అరటి పండ్లు, శనగలు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆడవారికి సుమంగళి తత్వాన్ని తెచ్చిపెట్టే ఐటమ్స్ ఏమిటంటే పసుపు, కుంకుమ, గాజులు, అలానే ఒక రవిక ఉంటే స్తోమతని బట్టి, లేదంటే ఒక తమలపాకు, గాజులు, పసుపు, కుంకుమ, ఇంతే. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఈ వ్రతాన్ని భయం లేకుండా భక్తితో చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా మీకు కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరం. ఈరోజు సంధ్యా సమయంలో గుమ్మాన్ని అలంకరించాలి. గుమ్మం దగ్గర పూజలు చేయాలి. గుమ్మాన్ని ఎంత అలంకరిస్తే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. గుమ్మం దగ్గర చేసినటువంటి పూజలు అన్నీ కూడా మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. అయితే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా గుమ్మం నుండే వస్తుంది. కాబట్టి గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి. గుమ్మం దగ్గర ఎప్పుడూ సువాసన భరితంగా ఉంచుకోవాలి. గుమ్మానికి అంటే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి ముగ్గులు వేయాలి. అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా కూడా వస్తుంది. అలానే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా వరలక్ష్మి వ్రతం రోజున మనం అంటే నాన్ వెజ్ ఆహారాన్ని అస్సలు తినకూడదు. అంటే కొంతమంది పూజ పూర్తయ్యాక తినచ్చుగా అని అనుకునేవారు ఉండొచ్చు. కానీ ఈ వ్రతం రోజున పూజ చేసిన వారు అస్సలు నాన్ వెజ్ ముట్టుకోకూడదు. అలానే ఈ వ్రతం చేసిన రోజు నేలపైనే ధరించాలి. అంటే నేలపైనే నిద్రపోవాలి. నేలపైన నిద్రపోవటం వల్ల
మనకు అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది. ఉతికిన వస్త్రాలను మాత్రమే మనం నేలపైన వేసుకొని నిద్రపోవాలి. దానితో పాటు ఈ యొక్క వ్రతం రోజున గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. అలానే ఇంట్లో నుండి చింతపండు, బెల్లము ఇలాంటివి ఎవరికీ దానంగా ఇవ్వకూడదు. పాలు, పెరుగు, ఉప్పు వంటివి అసలు ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి అవి ప్రీతికరమైనటువంటివి కనుక ఎవరికీ దానంగా కానీ, డబ్బులకి కూడా ఇవ్వకూడదు. అలానే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పద్మం పువ్వుని పెట్టాలి. పద్మం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ పువ్వుని తప్పకుండా పెట్టాలి. అలానే ఎర్రటి పువ్వులు, ఏవైనా ఎర్రటి గులాబీ పువ్వులు, ఎరుపు రంగులో ఉండే పుష్పాలను ఎక్కువగా అమ్మవారికి సమర్పించాలి. అలానే గౌరీమాతకు తప్పనిసరి కుంకుమ పూజను చేయాలి. తమలపాకులో పసుపు గణపతి, గౌరీమాతను మనం పెడుతూ ఉంటాం కదా! అలా తప్పకుండా పూజను చేయాలి. అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మరి తమలపాకు, పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ఈ పూజ చేసి పూజ పూర్తయిన తరువాత సంధ్యా సమయంలో అంటే చీకటి పడిన తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. దీనికోసం ఒక మంచి తమలపాకును తీసుకోండి. బాగా కడిగి తడి లేకుండా తుడచండి. దానిపైన కొంచెం అంటే కొంచెం ఎక్కువని తీసుకోండి. పసుపుని తీసుకోండి. మనం గౌరీమాతను చేయడానికి ఎంతైతే పసుపుని ఉపయోగిస్తామో అంత పసుపుని తీసుకోండి. ఆ పసుపులో లైట్‌గా పచ్చకర్పూరం వేయండి. అలా పచ్చకర్పూరాన్ని పసుపులో వేసిన తర్వాత మనం ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన మనం గౌరీమాతకి ఎంతైతే అంటే గౌరీమాత గణపతి చేయటానికి ఎంతైతే పసుపు పడుతుందో అంత తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని కలిపి ఆ తరువాత అందులో కొన్ని అక్షింతలు, ఒక ఎర్రటి పుష్పాన్ని కూడా వేయండి. అలా వేశాక అందులోనే ఒక రూపాయి కాయిన్ అనేది వేయండి. అందులో కొంచెం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక వక్కను తీసుకోండి. వక్క అంటాం మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. పూజకి ఉపయోగించే వక్కలు అంటే మనకి పూజా స్టోర్‌లో ఇస్తూ ఉంటారు. కాబట్టి అలా వక్కను తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి వక్కను కూడా అందులో వేయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ధనం ఆకర్షింపబడుతుంది. ధనం అనేది ఆకర్షింపబడుతుంది. తర్వాత ఆ రూపాయి కాయిన్‌ని తీసి ఎవరు తొక్కని అంటే మనం రూపాయి కాయిన్‌ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అందులో ఉండే పసుపు, అక్షంతలు అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో కావచ్చు లేదా తులసి కోట దగ్గర కావచ్చు వేయాలి. అలా మనం ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే ధనం అనేది ఆకర్షింపబడుతుంది. మరి అలా పూజించిన ఆ రూపాయి కాయిన్‌ని దానం చేస్తే ఎలా అని మీకు సందేహం కలగవచ్చు. మనం ఖచ్చితంగా కూడా ఏది చేసినా మంచి మనస్సుతో దానం చేస్తే అంతకు మించిన ఫలితం ఇంకొకటి ఉండదు. ఇక మనకు ధనం అనేది వస్తూనే ఉంటుంది. ధనం ఆకర్షింపబడుతుంది. కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుంది. అలానే డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అష్ట కష్టాల నుండి కూడా బయటికి వస్తూ ఉంటారు. మనం దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేసిన రోజు ఒక్కరికైనా కనీసం 5 మందికైనా కడుపు నిండా అన్నం పెడితే గనక కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది. దీనితో పాటు ఈశాన్యం దిక్కున ఒక దీపం, ఉత్తరం దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి. ఎందుకు అంటే ఈశాన్యం దిక్కు, ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ స్థానంగా భావించబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజున మనం ఖచ్చితంగా కూడా అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఈ 2 చోట్లు మనం దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇక ఈ రోజున ఎలాంటి అంటే వరలక్ష్మి వ్రతం ఎంతో పవిత్రమైనటువంటి రోజున మనం తమలపాకు, పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నాం కదా! వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.